హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ స్పైసీ టేస్టీ ఫుడ్. ఈ రెసిపీ చికెన్ కర్రీ అండి. దీనిని చాలా టేస్టీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకున్నాను. 2-3 టైమ్స్ వాష్ చేసుకొని మందంగా ఉన్న గిన్నెలో వేసుకోవాలి. కుక్కర్లో వేసుకున్నానండి. దీనికి 2½ సాల్ట్ వేసుకొని, రాక్ సాల్ట్ కానీ మామూలు సాల్ట్ కానీ 1 స్పూను పసుపు వేసుకోవాలి. దీనిని ఒకసారి కలుపుకొని దానిపైన మూత పెట్టుకుని 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఏ విజిల్స్ పెట్టక్కర్లేదండి. తర్వాత ఇలా ఉడికిన తర్వాత 1/2 బౌల్ ఆయిల్ దీనిలో వేసుకోవాలి. దీనికి 3 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. 8 పచ్చిమిరపకాయలు, అవి కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఒకసారి కలుపుకొని ఇది ఉడికించుకోవాలండి. ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వాలి. ఇలా ఒక 10 మినిట్స్ పడుతుంది. నెక్స్ట్ 2½ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కావాలంటే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 2½ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. బాగా ఉడికిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి గార్నిష్ కోసం. అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ కర్రీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.